దేవుని బిడ్డగా ప్రభువును పట్టుకున్నప్పుడు ఇంకా వెనకకి తిరక్కోకుండా ఎన్ని పరిస్థితులు వచ్చినా నువ్వు చుట్టూ ఏమున్నా కానీ క్రీస్తు ప్రభును ప్రతిబింబించే వ్యక్తిగా నువ్వు అక్కడ ఉండాలి. అందుకని బైబిల్ వాక్యం చెప్తా ఉంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకం అంతా చీకటిలో ఉన్నప్పుడు నువ్వు చీకటిలో కలిసిపోవాల్సినటువంటి పరిస్థితి లేదు, కానీ ఆ వెలుగులో నువ్వు అందరికీ వెలిగించేవాడిగా ఉండాలా. అంటే ఇక్కడ వెలిగించేవాడిగా ఉండాలంటే మనం ఏమై ఉండాలా? వెలుగై ఉండాలి కదా. మనమే ఆరిపోతే ఇంక ఇతరులే వెలిగిస్తాం, అవునా కదా? మనమే ఆరిపోయాం, మనమే ఎలగట్లా, మన భక్తి అంతా ఆరిపోయింది, మన ప్రార్థన అంతా ఆరిపోయింది, మన ఆధ్యాత్మిక పరిస్థితి అంతా కూడా ఆరిపోయినప్పుడు ఇతరుల్ని మనం ఏ విధంగా వెలిగించగలము? నీ వెలుగుని ఏ విధంగా ప్రకాశింప చేయగలవు? కాబట్టి దేవుడు అంటాడు, నువ్వు లోకమునకు వెలుగై ఉన్నావు,